హాయ్ ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రమ్య భర్త ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. అతని పేరు పవన్. భార్య తెల్లగా అందంగా మారాలి అని ప్రతిరోజు తనకి ఇంజెక్షన్ ఇప్పించేవాడు. ఆ ఇంజెక్షన్ వల్ల ప్రతిరోజు ఉదయం రమ్య లేచేసరికి కడుపులో తీవ్రంగా నొప్పి రావడం ప్రారంభమయ్యేది. ఒకరోజు ఆమె అలా రోజు ఇంజెక్షన్ ఇస్తూ ఉండటం వలన కడుపు నొప్పి వస్తూ ఉండటంతో అది భరించలేని ఆమె ఆ ఇంజెక్షన్ బదులుగా నకిలీ ఇంజెక్షన్ మార్చి పెట్టి నిద్రపోతున్నట్లుగా పడుకొని ఉంది. కాని కాసేపటికి తన భర్త డాక్టర్తో మాట్లాడుతున్న విషయాలు విని ఒక్కసారిగా షాక్ అయ్యింది. అప్పుడు రమ్యకి ఆ భర్త చేస్తున్న పని ఏంటో అర్థమయ్యింది. అటువంటి పని ఏ శత్రువు కూడా చేయలేడు. ఇంతకీ రమ్య భర్త ఏం చేశాడంటే స్టోరీ తెలుసుకోవాలి. రమ్య యొక్క బంధువుల అబ్బాయి పవన్. అతడు ఫారెన్ వెళ్లి అక్కడ మంచి చదువు చదువుకొని సాఫ్ట్వేర్గా మారి ఇండియాకి వచ్చాడు. దాంతో మా కుటుంబం అంతా అతనికి ఎంతగానో గౌరవం ఇచ్చేవారు. బంధువులంతా కలిసిన ప్రతి శుభకార్యంలో అతని గురించే మాట్లాడుకునేవారు. అదేంటంటే పవన్ ఫారెన్ వెళ్లి మంచి చదువులు చదివి ఎక్కువ ప్యాకేజీతో ఉద్యోగం సంపాదించాడు అని అందరూ గర్వంగా చెప్పుకుంటూ ఉండేవారు. అందరికీ అతనిపైన ప్రత్యేకమైన గౌరవం ఉండేది. ఏ వేడుకకు వెళ్ళినా అక్కడ పవన్ గురించి మాట్లాడుకునేవారు. అతడు మా అమ్మాయిని వివాహం చేసుకోవాలి అంటే మా అమ్మాయిని వివాహం చేసుకోవాలి అని అనుకునేవారు అందరూ. ఎందుకంటే ఆ అబ్బాయిలో ఎంతో గౌరవం, అలాగే ఎంతో మర్యాద, పైగా చాలా ఆస్తులు ఉన్నాయి. అలా వారి కూతురు చాలా సంతోషంగా ఉంటుంది అని ప్రతి తల్లి ఆశించేవారు. అలాగే బంధువులలో ఉన్న ప్రతి ఒక్క అమ్మాయిలు కూడా అనుకునేవారు. అలాగే పవన్ని పెళ్లి చేసుకోవాలి అని కలలు కనేవారు. అమ్మాయిలంతా పవన్ని ఎంతలా ఇష్టపడేవారు అంటే వారు బ్యూటీ పార్లర్కి వెళ్లడం ప్రారంభించారు. ఎందుకంటే పవన్కి అందంగా కనిపిస్తే వివాహం చేసుకుంటాడేమో అని వారందరి యొక్క కోరికగా మారిపోయింది. పవన్ ఫారెన్ నుండి వస్తున్నాడు అని, అతడు మోడ్రన్ అమ్మాయిలను ఇష్టపడతాడు అని అందరూ మోడ్రన్ డ్రెస్సులు వేసుకుంటూ మోడ్రన్గా ఉండడం ప్రారంభించారు. అదేవిధంగా రమ్యకి కూడా ఆ ఇంజనీర్ని పెళ్లి చేసుకోవాలి అన్న ఆలోచన లేదు. ఎందుకంటే తను అంత అందంగా ఉండదు. రమ్య కాస్త నలుపుగా ఉంటుంది. కాబట్టి ఎలాగో పవన్ తనని పెళ్లి చేసుకోడు అని అటువంటి ఆశలు ఏమీ పెట్టుకోలేదు. కానీ తన కజిన్స్ అందరూ మోడర్న్గా రెడీ అవుతున్నారు. కాబట్టి తాను కూడా అందరిలాగా మోడర్న్గా రెడీ అయితే ఎంత బాగుంటుందో అని తనకు తాను అందంగా కనిపించడానికి తను కూడా బ్యూటీ పార్లర్కి వెళ్ళి తన అందాన్ని పెంచుకోవడానికి కొన్నిసార్లు ప్రయత్నం చేసింది. ఇప్పుడు పవన్ ఒక మంచి ప్యాకేజీతో సాఫ్ట్వేర్గా వచ్చి ఇక్కడ ఒక పెద్ద కంపెనీలో డిపార్ట్మెంట్కి హెచ్ఆర్గా పనిచేయటం ప్రారంభించాడు. రమ్య కుటుంబంలో అందరూ అందమైన అమ్మాయిలే ఉన్నారు. కానీ రమ్య మాత్రం చామన ఛాయగా ఉంటుంది. కాబట్టి రమ్య తన మనసులో ఇలా అనుకుంటుంది. అదేంటంటే పవన్ వారందరినీ వదిలిపెట్టి నన్ను ఎందుకు పెళ్లి చేసుకుంటాడు అని అనుకుంటూ ఉండేది. నన్ను చేసుకోవడం అనేది అసాధ్యం అని తను నిశ్చయించుకుంది. కాబట్టి అప్పటినుంచి రమ్య ఆ విషయం గురించి ఊరికే ఆలోచించి సమయాన్ని వృధా చేసుకోవడం ఎందుకు అని అనుకుంది. పవన్ అంటే ఆకాశంలో చంద్రుడు. నేను ఈ భూమిపైన ఉన్న ఓ సాధారణ యువతిని. అటువంటిది ఆ చంద్రుణ్ణి తాకడం అసాధ్యం అని తనలో తానే రమ్య అనుకుంటూ ఉండేది. వారి కుటుంబంలో రమ్య కంటే ఎక్కువ చదివిన, అలాగే ధనవంతులైన చాలా అందమైన అమ్మాయిలు ఉన్నారు. కానీ రమ్యది మధ్యతరగతి కుటుంబం. మిగిలిన అమ్మాయిలతో పోలిస్తే చాలా తక్కువ డబ్బు ఉన్నవాళ్ళు. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు రమ్య వాళ్ళ కుటుంబంలో ఒక చిన్న ఫంక్షన్ ఉండటంతో అందరూ ఆ ఫంక్షన్కి హాజరయ్యారు. అలాగే పవన్ కూడా ఆ ఫంక్షన్కి వచ్చాడు. దాంతో అక్కడ అమ్మాయిలంతా చాలా అందంగా తయారయ్యి ఆ ఫంక్షన్కి వచ్చారు. ఆ ఫంక్షన్ అవటంతో రమ్య కూడా రెడీ అయ్యి ఫంక్షన్కి వచ్చింది. అక్కడ పవన్ అందరి అమ్మాయిలను చూశాడు. కానీ ఎందుకో తెలియదు, అకస్మాత్తుగా రమ్య కళ్ళు తిరిగి పడిపోయింది. అప్పుడు వెంటనే రమ్యను పవన్ తన కారులో హాస్పిటల్కి తీసుకువెళ్లాడు. రమ్యను పవన్ హాస్పిటల్కి వెళ్తున్న క్రమంలో రమ్య తల్లితో పవన్ ఇలా అన్నాడు. ఆంటీ, నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉన్నారు, తన దగ్గరికి తీసుకువెళ్దాం అని అన్నాడు. దాంతో కంగారులో ఉన్న రమ్య తల్లి, సరే నాయనా, నువ్వు ఎక్కడికైనా తీసుకెళ్ళు, కానీ నా పాప తొందరగా మంచిగవ్వాలి అని అమాయకంగా అంది. సరే అనటంతో పవన్ నేరుగా తనకు తెలిసిన తన స్నేహితుడైన డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లాడు. అక్కడికి వెళ్ళాక డాక్టర్ రమ్యని చెకప్ చేసి
తనకి బ్లడ్ తక్కువగా ఉండటంతో తను నీరసించి పడిపోయిందని నిర్ధారించాడు. అలాగే తనకు లో బీపీ కూడా ఉందని చెప్పాడు. అలాగే తనకి కొన్ని మందులు రాసిచ్చాడు డాక్టర్. ఆ తర్వాత తిరుగు ప్రయాణంలో రమ్య తల్లి బాధపడుతూ ఉంది. పెళ్ళిడుకు వచ్చిన అమ్మాయి నీరసించి ఇలా పడిపోయిందని బాధపడుతుండగా పవన్ ఇలా అంటాడు, ఆంటీ, మీరు ఎందుకు బాధపడుతున్నారు? రమ్యకి ఇప్పుడు తగ్గిపోయింది కదా అని సర్ది చెప్పాడు. అప్పుడు రమ్య తల్లి రమ్యతో ఇలా అంది, రమ్య, పవన్ని నిన్ను వివాహం చేసుకోమని అడగనా అని అంది. ఇప్పుడు రమ్య, అమ్మా, నీకేమైనా పిచ్చి పట్టిందా? అంతమంది అందమైన అమ్మాయిలను వదిలేసి తను నన్ను ఎలా చేసుకుంటాడు అని నువ్వు అనుకుంటున్నావు? అది చాలా అత్యాశ అవుతుందమ్మా. నువ్వు ఆ పని మాత్రం చెయ్యొద్దు అని గట్టిగా చెప్పింది. దాంతో రమ్య తల్లి మౌనంగా ఉండిపోయింది. అలా తిరిగి ఇంటికి వచ్చేశారు. అలా 2 రోజులు గడిచిన తర్వాత ఒక ఊహించని విషయం జరిగింది. అదేంటంటే రమ్యకి పెళ్లి సంబంధం వచ్చింది. ఆ పెళ్లి సంబంధం మరి ఎవరిదో కాదు, పవన్ది. దాంతో రమ్య చాలా ఆశ్చర్యపోయింది. ఏదో ఆమె కలకన్నట్టుగా ఆమె కనిపించింది. ఆమె తల్లిదండ్రుల ఆనందం పట్టరానిదిగా ఉంది. రమ్యకు మాత్రం అర్థం కాలేదు. ఒక్క చూపులోనే అతడు ఎలా ఇష్టపడుతున్నాడు అని ఆశ్చర్యపోయింది. దాంతో తనకి ఏమీ అర్థం కాలేదు. ఓ పక్కన పెళ్లి సంభాషణలు జరిగాయి. పెళ్లి తేదీ ఖరారు అయింది. రమ్య తల్లి ఆనందంతో మురిసిపోతుంది. చూసావా తల్లి, ఆ రోజు నేను చెప్తే నువ్వు వినలేదు. నేను ఎందుకు అతడికి నచ్చుతాను? చాలామంది అందమైన అమ్మాయిలు ఉన్నారు అని అన్నావు కదా. నన్ను ఎటువంటి ఆశలు పెట్టుకోవద్దు అని చెప్పావు కదా. కాని చూడు, ఇప్పుడు నువ్వే నచ్చావు అతడికి. అది కూడా ఒక్క చూపులోనే అని అంది రమ్య తల్లి. ఫారెన్లో చదివి వచ్చినవాడు కదా. అక్కడ మోడర్న్ అమ్మాయిలను, ఫ్యాషన్ అమ్మాయిలను చూసి అతడు అలా చేసుకోవద్దు అని అనుకున్నాడేమో కాబోలు. సాంప్రదాయబద్ధంగా ఉండే అమ్మాయి అతడికి ఇష్టం అయి ఉండవచ్చు. అందుకే అతడికి గ్రామీణ అమ్మాయిలే నచ్చుతారు అనుకుంటా. కాని తల్లి, నీ రంగు నలుపుగా ఉండవచ్చును, కాని నువ్వు చాలా అమాయకంగా, మంచితనం కూడిన అమ్మాయివి. అతడు చాలా తెలివైనవాడు. అందుకే నీ రంగుని ఇంకా నీ బాహ్య సౌందర్యాన్ని చూడలేదు, కాని నీలో దాగిన మానసిక సౌందర్యాన్ని గమనించాడు అన్నది. ఈ పెళ్లి వార్త మొత్తం కుటుంబంలో కలకలంగా మారిపోయింది. అసలు పవన్ అలా ఎలా ఇష్టపడ్డాడు? ఇంత అందమైన, ధనికమైన అమ్మాయిలను వదిలేసి ఫారెన్లో ఉండవచ్చి కూడా పెద్ద చదువులు చదువుకున్న అతడు పెద్దగా చదువుకోలేని ఆ నల్లని అమ్మాయిని ఎలా ఎంపిక చేశాడు అని అందరూ ఆశ్చర్యపోయారు. ఈ విషయం బంధువులకు ఎవరికీ నచ్చలేదు. కాని రమ్య వాళ్ళ ఇంట్లో మాత్రం ఆనందం వెల్లివిరుస్తుంది. రమ్య కూడా ఆనందంగా ఉంది. ఎందుకంటే పవన్ ఆమెకు మెసేజ్ చేసి చెప్పాడు, నేను నిన్ను చూసిన మొదటి చూపులోనే ప్రేమలో పడిపోయాను. ఆ చూపే నన్ను ఇష్టపడేలా చేసింది. నీ కళ్ళు నన్ను తాకాయి. నాకు నా జీవితంలో ఎటువంటి లక్షణాలు ఉన్న అమ్మాయి కావాలి అనుకున్నానో ఆ లక్షణాలు అన్నీ నాకు నీలో కనిపించాయి అని చెప్పాడు. అప్పుడు రమ్యకి తన అమ్మ చెప్పిన మాట నిజమే అని అనిపించింది. బయట దేశం నుంచి వచ్చినవాడు అక్కడి మోడర్న్ అమ్మాయిలను చూసి విసుగు చెందాడు. అందుకే నన్ను ఇష్టపడ్డాడు అనుకుంది రమ్య. పెళ్లికి కావలసిన అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. పవన్ తల్లి స్పష్టంగా చెప్పింది. అదేమిటంటే పెళ్లికి సంబంధించిన అన్ని ఖర్చులను పవనే చూసుకుంటాడు అని. మీరు ఎటువంటి టెన్షన్ పడవద్దు అని చెప్పింది. లక్షల విలువ చేసే దుస్తువులు, ఫ్యాషన్ డిజైనర్ చేత తయారు చేసిన విలువైన నగలు పంపించారు. అంతేకాదు, తల నుంచి కాలికి వేసుకునే చెప్పుల వరకు వాళ్లే తీసుకొని వచ్చారు. అంటే పెళ్లిలో వాళ్ల తాహతకు తగ్గట్టుగా కనిపించాలి అని అన్నీ వాళ్లే భరించారు. అలాగే రమ్య కుటుంబ సభ్యులందరికీ బట్టలు కొనిచ్చారు. పెళ్లి రోజు మొత్తం ఖర్చు వాళ్లే పెట్టుకున్నారు. ఇదంతా చూస్తున్న బంధువుల మొహాలు వాడిపోయాయి. వాళ్లకు అసూయతో కడుపు మండిపోతుంది. అసలు పవన్ మరియు అతని తల్లిదండ్రులకు ఎటువంటి ఆలోచన లేదు. ఎంత మూర్ఖంగా ఆలోచించారు. పవన్ బయట చదువుకున్న అబ్బాయిలాగా ప్రవర్తించడం లేదు. ఎందుకంటే అతడికి ఏమైనా కళ్ళు కనిపించవా? ఎటువంటి ఆలోచన లేకుండా ఈ నల్లని అమ్మాయిని ఇష్టపడతాడా అంటూ హేళనగా మాట్లాడసాగారు. మరికొందరైతే మౌనంగా ఉండలేక రమ్యనే అడిగారు, నీకు ఏదైనా మంత్రం తెలుసా ఏంటి? పవన్ నిన్ను ఇంతలా ఇష్టపడటానికి కారణమేమిటి? అతనికి ఏమైనా మాయ చేశావా అని హేళనగా మాట్లాడుతూ అడిగారు. ఎట్టకేలకు పెళ్లిరోజు రానే వచ్చింది. పవన్ ఇంకా రమ్య స్టేజిపై కూర్చొని ఉన్నారు. అక్కడికి పవన్ యొక్క మేనమామ వచ్చి ఇలా అన్నాడు, నువ్వేంటి అల్లుడు, ఇలా నల్లగా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నావు? నువ్వు కోరుకుంటే ఎంతోమంది అందమైన అమ్మాయిలు
ఇంకా నీ డబ్బున్న అమ్మాయిలు మీ ఇంటి వరుసలో నిల్చుంటారు. అటువంటిది నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఎంత చీప్గా అనిపిస్తుందో తెలుసా అన్నాడు. ఈ మాటలన్నీ పక్కనే ఉన్న రమ్య కూడా వింటూ ఉంది. అప్పుడు పవన్ మాత్రం 2 మాటలతో అతనికి సమాధానం చెప్పి పంపించాడు. కాని రమ్యకి మాత్రం ఆ మాటలు విని తన మనసంతా ఎంతో విరిగిపోయింది. ఇక ముఖం ఎత్తుకోలేక తలదించుకొని కూర్చుంది. అప్పుడు రమ్యకి స్పష్టంగా అర్థమయింది. అందరి మనసులో ఇదే సమాచారం తిరుగుతూ ఉంటుంది. అదేమిటంటే పవన్ నన్ను ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాడు అని. చూస్తూ ఉండగానే పెళ్లి వేడుక ఘనంగా పూర్తయింది. ఇప్పుడు వీడ్కోలు సమయం మొదలయ్యింది. తల్లిదండ్రులకు ఇంకా కుటుంబ సభ్యులకు వీడ్కోలు చెప్పి రమ్య పవన్ ఎంట తన అత్తారింట్లో అడుగుపెట్టింది. ఆ ఇంటిని చూస్తే అది సాధారణ ఇల్లు కాదు, పెద్ద మహల్లాగా కనిపించింది తనకి. అప్పుడు రమ్య తన మనసులో అనుకుంటుంది, ఫారెన్లో పెద్ద పెద్ద చదువులు చదువుకుంటే ఎంత సంపాదన ఉంటుందా? వీళ్ళ జీవితం పేదవారు చూస్తే కళ్ళు తిరిగి పడేలా ఉంది అని రమ్య అనుకుంది. కాని తర్వాత ఆ ఇంటి వెనుక ఉన్న నిజం అర్థమయ్యింది. అప్పుడు పవన్ తల్లి తన రూంలోకి తీసుకువెళ్ళి ఫ్రెషప్ అవ్వమని చెప్పింది. కాని రమ్యకి మాత్రం పవన్ యొక్క మేనమామ స్టేజి పైన అన్న మాటలు ఇంకా తన చెవులకు వినబడుతూనే ఉన్నాయి. కాసేపటికి పవన్ వచ్చి దీనంగా ఆలోచిస్తున్న రమ్యను చూసి, ఏం జరిగింది రమ్య, ఎందుకు బాధగా ఉన్నావు అని అడిగాడు. అప్పుడు రమ్య ఏమీ మాట్లాడలేదు. అప్పుడు అతడే చెప్పాడు, నువ్వు ఇంకా స్టేజిపై అతడు మాట్లాడిన మాటలు తలుచుకొని బాధపడుతున్నావా? రమ్య, నువ్వు ఏమీ బాధపడవద్దు. నిన్ను ఎవరూ నీ రంగు కోసం నిన్ను తక్కువ చేసి ఇక ఎప్పటికీ మాట్లాడకుండా నేను చూస్తాను. అలాగే నేను నీ బాధను త్వరలోనే పోగొడతాను. నీ ముఖంలోని నలుపు రంగుని తగ్గించి నీకు చాలా తెల్లని అందమైన రంగు వచ్చేలాగా ఇంజెక్షన్ ఒకటి ఉంది అని నా స్నేహితుడు నాకు ఒకసారి చెప్పాడు. కావున నువ్వు ఆ ఇంజెక్షన్ని కొన్ని రోజులు వాడితే నువ్వు చాలా తెల్లగా ఇంకా అందంగా తయారవుతావు. నీకు కావాలనుకుంటే, నీకు ఇష్టమైతేనే నేను ఆ ఇంజెక్షన్ని నీకు తెప్పిస్తాను. కానీ నాకు మాత్రం నువ్వు ఇలాగే నచ్చుతావు. కాని నువ్వు ఇలా బాధపడుతూ ఉండటం కూడా చూస్తే నా వల్ల కావటం లేదు రమ్య అని పవన్ చెప్పాడు. అది విన్న రమ్యకు ఆశ్చర్యం వేసింది. అలాగే ఆమె అతడిని చూస్తూ ఉండిపోయింది. చూడు రమ్య, నిన్ను నేను చాలా అందంగా మారుస్తాను. ఇకపై నువ్వు నీ రంగు గురించి ఆలోచించాల్సిన అవసరం అస్సలు లేదు. నువ్వు నీ అందానికి సంబంధించి నిరుత్సాహపడాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు ఒప్పుకుంటే నేను నా స్నేహితుడితో మాట్లాడి ఇంజెక్షన్ ఇవ్వాలి అని అడుగుతాను అన్నాడు. అప్పుడు రమ్య దీనంగా పవన్ ముఖాన్ని చూసింది. ఇది సాధ్యం కాదండి అన్నది. అప్పుడు పవన్ చెప్పాడు, ఇప్పుడు కాలం మారిపోయింది రమ్య, ఈ కాలంలో అన్నీ సాధ్యమవుతాయి అన్నాడు. దాంతో సాహితి పుట్టుకతో వచ్చిన నలుపు ఎలా తెలుపుగా మారుతుంది అన్నది. అప్పుడు పవన్ చెప్పాడు, అది అప్పటి మాట. ఇప్పుడు రంగుని మార్చడం సాధ్యమే. సాధ్యం కానిది అంటూ ఏదీ లేదు. మన దగ్గర డబ్బు ఉంటే చాలు. ఎందుకంటే కొంతమంది ప్రజలు తమ ముఖాలను సర్జరీల ద్వారా మార్చుకుంటారు. మరి అటువంటిది రంగును మార్చుకోవడం సాధ్యం కాదా? నువ్వు ఇలా బాధగా కూర్చుంటే నాకు అస్సలు నచ్చడం లేదు. ఇటువంటి పరిస్థితి నీకు మళ్ళీ భవిష్యత్తులో రాకుండా నేను చేస్తాను. నేను నీకు హామీ ఇచ్చినట్టుగా నువ్వు ఖచ్చితంగా తెలుపు రంగులోకి మారుతావు. ఎందుకంటే నా స్నేహితుడు ఇంతకి మునిపే నాకు ఈ విషయం గురించి చెప్పాడు అని రమ్యతో చెప్పాడు. అలాగే రమ్య రేపటి నుంచి ఇంజెక్షన్ని ప్రారంభిద్దాం అన్నాడు. రమ్య మాత్రం కొంచెం సంకోచంతో ఉన్నా కూడా తను తెల్లగా మారిపోతుంది అని అమాయకంగా సంతోషించింది. ఎందుకంటే పవన్ తనపై చూపిస్తున్న ప్రేమ తనని నమ్మేలా చేసింది. దాంతో రమ్య ఇలా అనుకుంది, నా జీవితంలో నేను ఓ మంచి వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను. తను పవన్ని చూసి ఇలా అనుకుంటూ ఉండేది, అసలు ఇతడు ఫారెన్లో చదువుకున్నవాడిలా, ఇంత ఆస్తి ఉన్నవాడిలా అస్సలు అహంకారాన్ని కలిగి ఉండడు. అతని మాటలు, అతని పద్ధతులు అన్నీ చాలా సాధారణంగా కనిపించేవి. ఇక పవన్ మరుసటి రోజు నుండి తన స్నేహితుడైన డాక్టర్ని పిలిచి ఇంజెక్షన్ ఇప్పించడం ప్రారంభించాడు. అయితే ఇంజెక్షన్ ఇప్పించేటప్పుడు అతడు ఇలా చెప్పాడు, ఈ విషయం మనం ఎవరికీ బయట చెప్పకూడదు. ఎందుకంటే ఇంజెక్షన్ తీసుకొని తెల్లగా అయ్యారు అనుకుంటే మన కుటుంబంలో అందరూ ఎన్నో రకరకాలుగా మాట్లాడతారు అని చెప్పాడు. దాంతో రమ్యకు నిజమే అనిపించింది. తను ఎవరికీ చెప్పకుండా తన రంగు కొన్నాళ్లలో మార్చేసుకుని తన తల్లిదండ్రులకు ఆశ్చర్యాన్ని కలిగించాలి అని అనుకుంది.
అలా డాక్టర్ వచ్చి తనకి ఇంజెక్షన్ చేసి వెళ్ళిపోయాడు. కానీ తను ఒక విషయం ఎవరితోనూ చెప్పేది కాదు. అదేంటంటే తను ఇంజెక్షన్ తీసుకున్న కొద్దిసేపటికి ఆమెకు బాగా నిద్ర వచ్చేది. ఉదయం కళ్ళు తెరిచి చూసేటప్పటికి ఆమెకి చాలా నీరసంగా అనిపించేది. కడుపులో కూడా కొంత నొప్పిగా ఉండేది. తల అంతా బరువుగా అనిపించేది. అప్పుడు రమ్య ఈ విషయం పవన్కి చెప్పింది. అప్పుడు పవన్ అన్నాడు, నాకు తెలిసి ప్రతి మెడిసిన్కి ఒక రకమైన సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది కదా, దానివలన నీకు అలా అనిపిస్తుంది అని సర్ది చెప్పాడు. కావున ఏం అవదు, నీకు ఆ లక్షణాలు ఇంజెక్షన్ వల్ల అయి ఉండవచ్చు, కానీ ఒక వారం రోజులు భరించు, అన్నీ సక్రమంగా జరుగుతాయి అన్నాడు. అలా మరుసటి రోజు కూడా డాక్టర్ని పిలిచి ఇంజెక్షన్ ఇప్పించాడు. రమ్యకు మాత్రం మునుపటి రోజు లాగానే తనకు కడుపులో నొప్పి, తల తిరిగినట్టుగా అనిపించడం జరిగాయి. ఆమెకు నొప్పి తీవ్రం అవడంతో అప్పుడు ఆమె నొప్పితో బాధపడుతున్నప్పుడు పవన్కి చెప్పింది, ఇదంతా నీ ప్రకారమే నేను చేస్తున్నాను, దీనివలన నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు కదా, నువ్వు ఆలోచించు, రేపు మనకు పిల్లలు పుట్టిన తర్వాత వారి రంగు కూడా నీలాగే నలుపు అయితే అప్పుడు ఇంకా నువ్వు ఈ సమాజంలో ఎటువంటి బాధలు అనుభవించావో మన పిల్లలు కూడా అటువంటి బాధనే అనుభవించాల్సి వస్తుంది. వాళ్ళ బాధను చూసి అప్పుడు నువ్వు కూడా బాధపడాల్సిన అవసరం ఉంటుంది. అందుకే నువ్వు ఈ నొప్పిని భరించు, నువ్వు తెల్లగా అందంగా మారు అన్నాడు. దాంతో తన భర్త చెప్పింది నిజమే అనిపించింది రమ్యకి. మరొక రాత్రి ఆమె భర్త ఆమెకు మళ్ళీ ఇంజెక్షన్ ఇప్పించాడు. కొద్దిసేపటికే ఆమె లోతైన నిద్రలోకి జారిపోయింది. దాంతో మళ్ళీ ఉదయం నొప్పి తీవ్రంగా అయ్యింది. కానీ ఇది ఆమె తన ఇష్టంతోనే చికిత్స చేయించుకుంటుంది కాబట్టి ఈ నొప్పి గురించి కానీ తన ఇంజెక్షన్ గురించి కానీ ఎవరితోనూ చెప్పలేకపోయింది. పైగా రమ్య భర్త ఈ విషయాన్ని ఎవరితోనూ చెప్పకుండా రహస్యంగా ఉంచాలి అని చెప్పాడు. అందుకే ఆమె ఎక్కడా చెప్పడం లేదు. అలా ఆమె ఆ రోజంతా తీవ్రంగా నొప్పితో నరకాన్ని చూసింది. గది తలుపులు పట్టుకుని నేలమీద మోకాలపై కూర్చొని పడి లేస్తూ ఎంతో ఆయాసపడింది. ఆ నొప్పితో జీవితం ఈ రోజుతో ముగిసిపోతుందా అన్నట్టుగా అనిపించింది. ఇక ఇంకొక ఇంజెక్షన్ తీసుకుంటే ఆమె ప్రాణాలు పోతాయి అన్నంతగా అనిపించింది రమ్యకు. దాంతో రమ్య ఇలా ఆలోచించింది, ఒక్కరోజు ఇంజెక్షన్ నేను తీసుకోకపోతే ఏం జరుగుతుంది, ఈరోజు నేను ఇంజెక్షన్ తీసుకోను అని అనుకుంది. కాని తన భర్త ఒప్పుకోడు. అదే విషయాన్ని తన భర్త పవన్కి చెప్పింది. కాని అతడు అలానే ఒప్పుకోలేదు. అస్సలు కుదరదని చెప్పాడు. ఎందుకంటే ఒకవేళ క్రమం తప్పితే మళ్ళీ మొదటి నుంచి వేసుకోవాల్సి వస్తుంది అని చెప్పాడు. వారం రోజులు తప్పకుండా వేసుకోవాలి అని చెప్పాడు. కానీ రమ్యకు మాత్రం ఇంత ఇబ్బందిగా ఉన్నా, ఇంత ఏడుస్తున్నా తను ఎందుకు మొండిగా చేస్తున్నాడో ఆమెకు అస్సలు అర్థం కావడం లేదు. కానీ ఆ నొప్పిని భరించే శక్తి మాత్రం తనకు ఇక లేదు. కాబట్టి తన భర్తకు తెలియకుండా ఏదో ఒకటి చేయాలి అని ఆలోచిస్తూ ఉంది. ఆ రోజు డాక్టర్ ఇంజెక్షన్ ఇవ్వడానికి ఇంటికి వచ్చాడు. డాక్టర్ని చూసిన రమ్యకు గుండెలో వణుకు పుట్టింది. ఎందుకంటే మళ్ళీ ఇంజెక్షన్ ఇస్తాడు అని. అది ఇస్తే నా ప్రాణం పోయేంత నొప్పి ఉంది అని భావించింది. దాంతో తన భర్తకి ఇలా చెప్పింది, ఏమండి, నేను టీ పెడతాను, అప్పటి వరకు మీరు మాట్లాడుతూ ఉండండి, ఆ తర్వాత ఇంజెక్షన్ తీసుకుంటానని చెప్పింది. దాంతో పవన్ సరేనని ఒప్పుకున్నాడు. వచ్చిన డాక్టర్ మాత్రం తనకి ఇవ్వాల్సిన ఇంజెక్షన్ని కిట్టుని అంతా అక్కడ పక్కన పెట్టేసుకున్నాడు. రమ్య మాత్రం తను ఎలాగైనా ఈరోజు ఇంజెక్షన్ తీసుకోవద్దు అని నిశ్చయించుకోవడంతో తనకు రోజు ఇచ్చే ఒక సిరంజీ లాంటిది అతి కష్టం మీద సంపాదించింది. అప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటూ టీ తాగుతూ ఉండగా ఆ సిరంజీని మార్చివేసింది. అంటే ఆమె ఆ సిరంజీలో నీళ్లు ఎక్కించి అక్కడ పెట్టింది. ఇక వాళ్ళ కబుర్లు అయిపోయాక తనకి ఇంజెక్షన్ ఇచ్చే టైం అవ్వడంతో డాక్టర్ వచ్చి ఇంజెక్షన్ ఇచ్చేశాడు. ఇంజెక్షన్ ఇచ్చి డాక్టర్ పక్కకు వచ్చి కూర్చొని పవన్తో మాట్లాడుతూ ఉన్నాడు. డాక్టర్కి ఇంకా పవన్కి తెలిసింది ఏమిటంటే ఇంజెక్షన్ ఇచ్చిన 10 నిమిషాలలో తను గాఢ నిద్రలోకి వెళ్తుంది అని. దాంతో డాక్టర్ 10 నిమిషాలు అక్కడే వెయిట్ చేశాడు. 10 నిమిషాల తర్వాత తను గాఢ నిద్రలోకి చేరుకుంది అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం ప్రారంభించారు. డాక్టర్ ఇలా అంటున్నాడు, ఇంకా 3 డోసులు ఇచ్చేస్తే తను మతిస్థిమితం కోల్పోతుంది, అలాగే తనకి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అని చెప్పాడు. అప్పుడు నీ ప్లాన్ సక్సెస్ అవుతుంది అని అంటాడు. ఇప్పుడు పవన్ అంటాడు, నువ్వు నాకు ఇంతలా సహాయం చేసినందుకు నీకు నేను రుణపడి ఉంటాను ఫ్రెండ్ అని అంటాడు. ఎందుకంటే నేను ఫారెన్లో ఆ అమ్మాయిని వివాహం చేసుకున్నాను. అది నా తల్లికి అస్సలు ఇష్టం లేదు. దాంతో నేను ఈ నాటకం
పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. వీళ్ళ అమ్మా నాన్న అలాగే రమ్య కూడా చాలా అమాయకురాళ్ళు. వీళ్ళ వల్ల నాకు ఎలాంటి అపాయము జరగదు. నేను తనని మతిస్థిమితం కోల్పోయేలా చేస్తే నా తల్లికి ఇంకా వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి డివోర్స్ ఇచ్చి మళ్ళీ ఫారెన్కి వెళ్ళిపోతాను. అప్పుడు నా తల్లికి ధైర్యంగా చెప్పి నేను చేసుకున్న మొదటి భార్యని ఇంటికి తీసుకొని వస్తాను అని అంటాడు. ఈ మాటలు అన్నీ గాఢ నిద్రలోకి పోయినట్టుగా నటిస్తూ వింటున్న రమ్యకు వెన్నులో వణుకు పుట్టింది. అలాగే చాలా బాధపడుతూ ఉంది. పవన్కి మాత్రం రమ్య మెలకువగానే ఉంది అన్న విషయం తెలియదు. కానీ రమ్యకు మాత్రం తన భర్త ఎంతో నమ్మకంగా ప్రవర్తించి గొంతు కోసినట్టుగా చేస్తున్నాడు అని తనకు గుండె పిండేసినట్టుగా అనిపించింది. ఇంత అన్యాయం తను నాకు ఎలా చేయగలిగాడు అని తనకే అర్థం కాలేదు. ఆమెకు ఆ నిజాలు అన్నీ విన్నప్పుడు తల తిరిగినట్లుగా అనిపించింది. అప్పుడు రమ్యకు అర్థమయ్యింది. అదేంటంటే పవన్ వారి కుటుంబంలో ఉన్న విద్యావంతులైన అందమైన ధనికులైన అమ్మాయిలను ఉన్నప్పటికీ కూడా తనని ఎందుకు ఏరికోరి పెళ్లి చేసుకున్నాడు అని. నేను తను ఏమీ చేసినా మౌనంగా భరించి ఉండగలను అనుకున్నాడు. అందుకే నన్ను పెళ్లి చేసుకున్నాడు అని అనుకుంది. అలాగే మాది పేద కుటుంబం అవడంతో ఏం జరిగినా ధనికులతో మేము మాట్లాడలేము అని అంగరంగ వైభవంగా పెళ్లి భారం అంతా పైన వేసుకొని పెళ్లి చేసుకున్నారు అని అనుకుంది. ఈ విషయాలన్నీ విన్న రమ్య డాక్టర్ వెళ్లేదాకా ఆగి, డాక్టర్ వెళ్ళాక వెంటనే కళ్ళు తెరిచి, ఇంత మోసం చేస్తావా? నేను నిన్ను ఎంతగా నమ్మాను, కాని నువ్వు నన్ను చాలా మోసం చేశావు అంటూ ఏడుస్తూ అక్కడి నుండి త్వరగా తన పుట్టింటికి వెళ్ళిపోయింది. ఎందుకంటే అక్కడే ఉంటే అతడు ఎంతటి అఘాతానికైనా పాల్పడే అవకాశం ఉంది. ఇంకా తనని నిర్దాక్షిణ్యంగా చంపడానికి కూడా వెనుకాడడు అని తనకు అర్థమయ్యింది. తను వెళుతూ ఉండగా తనని ఫాలో అవ్వకముందే గది డోరు వేసేసి వెంటనే తన పుట్టింటికి బయలుదేరి వెళ్ళిపోయింది రమ్య. ఆ తర్వాత కొన్ని రోజులు గడిచాక పవన్ ఆమె వద్దకు వచ్చి ఎన్నోసార్లు ప్రశాంతపరచడానికి, అలాగే తనకు డివోర్స్ ఇస్తే నిన్ను ఏమీ అనను అని చెప్పడానికి ప్రయత్నించాడు. అప్పటికే కొంత ఆరోగ్యం పాడై రమ్య డాక్టర్స్ చెకప్స్కి తిరుగుతూ ఉంటుంది. కానీ పవన్కి ఒక భయం పుట్టుకుంది. ఏమంటే రమ్య ఈ విషయాన్ని అందరికీ చెప్పి ఏమైనా ప్రాబ్లం చేస్తుందేమో అని. తనని సంజాయించడానికి ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. కానీ రమ్య మాత్రం సైలెంట్గా ఉండలేకపోయింది. పెళ్ళైన 6 రోజుల్లోనే ఆమె తన భర్త ఇంటి నుంచి తన తల్లిదండ్రుల ఇంటికి తిరిగి వచ్చింది. అలాగే కుటుంబ సభ్యులందరూ దీని గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. తను చెప్పిన మాటలు విన్న రమ్య తల్లిదండ్రులు అసలు నమ్మలేకపోయారు. పవన్ ఇంత మోసం చేయగలడా అని విషయం తెలుసుకున్న కొంతమంది కుటుంబ సభ్యులు అంటున్నారు. మాకు ముందే తెలుసు ఈ పెళ్లిలో ఏదో ఒక మోసం ఉంది అన్నట్టు. లేకుంటే ఈ నల్లటి అమ్మాయిని ఎంతోమంది అందమైన అమ్మాయిలను కాదని ఈమెని ఎందుకు పెళ్లి చేసుకుంటాడు? విదేశాలలో చదివిన అతడు ఈ నలుపు అమ్మాయిని అలా ఎలా చేసుకోగలడు అంటూ హేళనగా మాట్లాడడం ప్రారంభించారు. మరికొంతమంది పవన్ది తప్పు ఏమీ లేదు, అన్నీ రమ్య తప్పులే ఉన్నట్టుగా ఆమెపై ఆరోపణలు వేశారు. దాంతో బాధ కలిగిన రమ్య, ఇవన్నీ వింటున్న రమ్య మాత్రం ఎంతో దుఃఖపడుతూ కన్నీళ్లు కారుస్తూ ఉంది. ఆమె కుటుంబంలోని చాలామంది ఆమెను అర్థం చేసుకోలేకపోతున్నారు. అప్పుడు ఆమె ఏం చేయాలో తెలియని స్థితిలోకి వెళ్ళిపోయింది. తమ తల్లిదండ్రులు తమ కూతురిని చూసి చాలా బాధపడుతున్నారు. అలాగే వారి తల్లిదండ్రులు వాళ్లతో మాట్లాడలేరు కూడా. ఎందుకంటే వాళ్ళు బాగా డబ్బు ఉన్నవాళ్ళు, బాగా చదువుకున్నవాళ్ళు. అటువంటి వారితో పెట్టుకుంటే తమ కూతురు భవిష్యత్తు ఏమవుతుందో అని ఆ తల్లిదండ్రులు కంగారు పడ్డారు. అలాగే బంధువులు కూడా సూటిపోటి మాటలు అనడమే కానీ ఏ ఒక్కరూ సహాయం చేయడానికి ముందుకు రాలేదు. కానీ రమ్యకు మాత్రం ఎంతగానో నమ్మిన తన భర్త ఇంత అఘాతానికి పాల్పడటం తన కళ్ళల్లో నుంచి పోవటం లేదు. దాంతో ధైర్యం చేసుకొని తను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. ఎందుకంటే నా జీవితాన్ని పాడు చేయాలనుకున్న అతనికి తప్పకుండా శిక్ష పడాలి అని తన బాధతో నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి తనపై కంప్లైంట్ ఇచ్చింది. అంతే, అక్కడి నుంచి పోలీసులు ఆ కేసుని లోతుగా దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. నిజనిజాలు కనిపెట్టడం మొదలుపెట్టారు. అప్పుడు పోలీసులు రమ్యను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ వచ్చిన వైద్య పరీక్షల రిజల్టుతో పవన్ యొక్క నాటకం పటాపంచలయ్యింది. తను నిజంగానే ఈ ఘోరానికి పాల్పడ్డాడని పోలీసులు తేల్చేశారు. అలాగే పవన్ స్నేహితుడైన డాక్టర్ని కూడా అదుపులోకి తీసుకొని విచారించారు. అప్పుడు డాక్టర్కి నిజం చెప్పడం తప్పలేదు. ఎందుకంటే ఫోన్నే ట్రేస్ చేశారు. అన్ని నిజాలు బయటపడిన తర్వాత
పవన్కి ఇంకా అతని స్నేహితుడైన డాక్టర్కి శిక్ష పడింది. ఆ తర్వాత ఊపిరి పీల్చుకున్న రమ్య మాత్రం ఆ 3 ఇంజెక్షన్లతో కొంత అస్తవ్యస్తంగా మారిన తన ఆరోగ్యాన్ని కుదుటపరుచుకునే పనిలో ఉంది. అందుకే అంటారేమో, ఒకరిని మోసం చేయాలి అన్న కుట్ర మనలో ఉంటే మనమే ఏ రోజుకైనా మోసపోతాము అని. ఒకరిని మోసం చేయాలి అని ఆలోచించే ప్రతి ఒక్కరికి శిక్ష తప్పదు అనేది ఈ కథ యొక్క సారాంశం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. ఈ స్టోరీపై మీ యొక్క అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. షేర్ చేస్తే మరికొంతమందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.